హలో మై డియర్ వేదాంత స్క్వాడ్, ఎలా ఉన్నారు మీరందరూ? సో ఈరోజు మనం ఈ వీడియోలో సబ్జెక్ట్స్ ఈజీగా ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఈజీగా చదవాలి, ఏ ట్రిక్స్ యూజ్ చేయాలి అనేది మనం చెప్పుకోబోతున్నాం. సో దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ సుమియా షేక్. వామ్ వెల్కమ్ టు వేదాంత 8, 9, 10 ఛానల్. స్టార్ట్ చేసేద్దామా మరి? చూడండి, మనకు చాలా టైమ్స్లో ఒక్కో సబ్జెక్ట్ అనేది ఒక్కోలా ఉంటుంది. కొంతమందికి మనకు మ్యాథ్స్ ఈజీగా ఉంటుంది. మెయిన్ చాలా ఎక్కువగా అంటే అబ్బాయిలకు మ్యాథ్స్ అనేది ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే మ్యాథ్స్లో మనము ఫార్ములా ఒకటి నేర్చుకుంటే చాలు, అండ్ మిగతాదంతా మనం అంటే మిగతా సబ్జెక్ట్స్లో థియరీ మొత్తం చదివితేనే అప్పుడు మనం ఎగ్జామ్ అనేది కంప్లీట్గా రాయగలం. బట్ మ్యాథ్స్లో మనం ఒక్కసారి అది మాస్టర్ చేసేసుకున్నామంటే ఏ స్టెప్స్ ఎక్కడ యూజ్ చేయాలి, ఏది ఎక్కడ క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్గా చేయాలి, కరెక్ట్గా చేయాలి, అండ్ మ్యాథ్స్ ఇస్ ఈజీ. ఫర్ సమ్ స్టూడెంట్స్ ఇట్ ఈస్ లైక్ బయాలజీ ఈజీ ఉంటుంది. కొంతమందికి అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ కొంతమందికి సోషల్ స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమంది లాంగ్వేజెస్లో బాగా చేసేస్తారు. చదువుకోకపోయినా కొంతమంది ఈ లాంగ్వేజెస్ గ్రామర్ అది ఇది టకా చేసి పడేస్తారు. సో మనం ఫస్ట్గా ఎక్కడ వీక్గా ఉన్నాము, ఆ వీక్గా ఎక్కడ ఉన్నామో ఆ వీక్ పొజిషన్ని, ఆ వీక్ సబ్జెక్ట్ని మనము స్ట్రెంగ్తెన్ చేయాలి. అక్కడ మనం స్ట్రెంగ్తెన్ చేసుకున్నామంటే చాలు. మనకు ఎక్కడ ఇంకా మనం ఎక్కడ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్నామో దాని దగ్గర మనకు అంత టైం మనం స్పెండ్ చేసే అవసరం ఉండదు. ఎక్కడైతే మనం వీక్గా ఉన్నామో అక్కడ మనం ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తే ఇది బ్యాలెన్స్ అనేది అవుతుంది. రీడింగ్ చాలామందికి ఛాలెంజే. ఎందుకంటే ఒక్కోసారి చదివినదేమో బ్రెయిన్లో ఉండదు. సో అలా మొత్తం ఉంటుంది. సో చూడండి, ఈ వల్ల మన రీడింగ్ అనేది ఈ ఛాలెంజెస్ మెయిన్ ఏంటి, మనకు ఫోకస్ ఉండదు. ఆటోమేటిక్గా మన బ్రెయిన్ ఏమైపోతుంది, కొన్నిసార్లు మన చెయ్యి దానికి తెలియకుండానే చెయ్యి అనేది మన ఫోన్ దగ్గరికి వెళ్ళిపోయి మనం ఫోన్ తీసేసుకుంటాము. అదొకటి. మన చెయ్యి ఆటోమేటిక్గా ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతుంది, అదొకటి. ఇంకోటి, మనకు ఫ్రెండ్స్ ఎవరైనా కాల్ చేస్తే ఆ కాల్లో బిజీ అయిపోతాము. మన చుట్టుపక్కల వాళ్ళు పిల్లలు ఎవరైనా ఆడుకోవాలి అని అంటే మరీ అంత చిన్నపిల్లలం కాదులేండి, బట్ ఎక్కువ మన డిస్ట్రాక్షన్, ఈ ల్యాక్ ఆఫ్ ఫోకస్ అనేది మనకు డిస్ట్రాక్షన్స్ వల్లే అవుతుంది. ఆ డిస్ట్రాక్షన్స్ని ఫస్ట్ మనము దూరంగా ఉంచాలి. ఆ డిస్ట్రాక్షన్స్ని దూరంగా ఉంచితే చాలండి, మనం హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చు. ల్యాక్ ఆఫ్ ఈ ఫోకస్ రావడం ఎందుకు ఉండదంటే, మన బ్రెయిన్ అనేది కుదురుగా ఒక చోట ఉండదు. ఆ కుదురుగా ఒక చోట ఉండకపోవడం వల్ల మన ఫోకస్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. అక్కడికి. దీనికి ఒక టెక్నిక్ ఏంటంటే, ఒక బుక్ మెయింటైన్ చేయడం. ఒక రఫ్ నోట్బుక్ మెయింటైన్ చేసి ఆ బుక్లో మనం ఏదైతే ఉందో అది రాసుకోవాలి. మనం ఏదైతే చదువుకుంటున్నామో అది ఆ బుక్లో కీవర్డ్స్ అలాగా ఒక నోట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకోటి, కొంతమంది లాంగ్ పీరియడ్స్ వరకు చదవలేరు. అలాంటప్పుడు మనము స్లాట్స్గా 1 గంట, 2 గంటలు, 1 అవర్ 1 to 2 మధ్యలో కొంచెం సేపు ఒక 5 to 10 minutes బ్రేక్ ఇచ్చి మళ్ళీ 3 to 4, 2:30 to 3:30 అలా మనము ప్లాన్ చేసుకొని స్లాట్గా మళ్ళీ 3:30, 4 to 5 అలా ప్లాన్ చేసుకొని స్లాట్స్ చేసుకొని మనము చదవాలి. అలా చదివినప్పుడే మనకు మన బ్రెయిన్ అనేది ఫోకస్డ్గా ఉంటుంది. అండ్ టైం లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు టైం లైన్ మనం పెట్టుకోకుండా చదివితే ఎంత చదువుతున్నామో, ఎప్పటి వరకు చదవాలో, ఎంత కవర్ చేయాలో మనం చదవలేము. ఎప్పుడైతే మనం టైం లైన్ పెట్టుకొని చదువుకుంటామో మన బ్రెయిన్ అనేది ఫోకస్డ్గా ఉంటుంది. అండ్ ఈ ఫినిష్లో మనం ఎప్పుడైతే మన బ్రెయిన్కి ఒక ఆర్డర్ ఇస్తామో, చూడు ఈ టైంలో ఈ టాస్క్ నేను ఫినిష్ చేయాలనుకుంటున్నాను అండ్ నువ్వు ఫోకస్డ్గా ఉండాల్సిందే అని మనం దానికి ఎప్పుడైతే చెప్పి బుర్ర మనం తినేస్తామో, బ్రెయిన్ ఎప్పుడైతే మనం తినేస్తామో అది మనం చచ్చినట్టు మన మాట వింటుంది. అండ్ సెకండ్ది వొకాబులరీ గ్యాప్ ఏంటంటే, కొంతమందికి ఇంగ్లీష్లో మనకు వొకాబులరీ చాలా చాలా ఇంపార్టెంట్.
కొంతమంది రాంగ్ స్పెల్లింగ్స్ రాస్తారు. ఎస్పెషల్లీ మనకు 1 మార్క్ క్వెషన్స్‌లో ఈ వర్డ్ ఫార్మేషన్, ఈ స్పెల్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్పెల్లింగ్స్ అనేవి ఎందుకంటే ఆన్సర్స్ ఉండేదే 1 మార్క్. ఆ 1 మార్క్‌లో కూడా మనం మిస్టేక్ చేశామంటే మెయిన్ కీవర్డ్ రాసేయడంలో మన మార్క్స్ అక్కడ పోతాయి కదా! సో, అక్కడ మనము ఫోకస్డ్‌గా ఉండాలి. ఏంటి వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ఒక్క 2 న్యూ వర్డ్స్ అనేవి నేర్చుకోండి. ఒక 2 న్యూ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోండి. ఏవో ఒకటి కానీ 2 న్యూ ఉండాలి. రిపిటేటివ్‌గా ఉండకూడదు. ఆ 2 న్యూ వర్డ్స్ నేర్చుకున్నాం అనుకోండి, ప్రతిరోజు మన వొకాబులరీ అనేది బిల్డ్ అవుతుంది. ఇంకోటి మీరు ఏదైతే కొన్ని మనం చదువుకుంటుంటాం కదా! చదువుకునేటప్పుడు మనం లోపల చదువుకున్నప్పుడు మనం ప్రొనౌన్సియేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. మనం ఎప్పుడైతే కొంతమంది సైలెంట్ రీడర్స్ ఉంటారు. వాళ్ళు ఒక సైడ్‌లో కూర్చొని వాళ్ళు లోపల చదువుకుంటూ ఉంటారు. కొంతమంది గట్టిగా అరిచి చదువుకుంటారు కదా! సో, అలా మన మీద డిపెండ్ అయి ఉంటుందది. కొంతమంది గట్టిగా అరిచి చదివే వాళ్ళకి అది ఆటోమేటిక్‌గా వాళ్ళు అరిచి చదువుతారు కదా! సో, ప్రొనౌన్స్ చేసేటప్పుడు కొంచెం బాగా ప్రొనౌన్స్ చేస్తే చాలు. ఎవరైతే ఈ లోపల చదివే రీడర్స్ ఉంటారో వాళ్ళేం చేయాలంటే అట్‌లీస్ట్ ఒక పేరాగ్రాఫ్ అయినా బయటికి చదువుకున్నామనుకోండి, మన వొకాబులరీ అండ్ మన గ్రామర్ అదనేది, మన ప్రొనౌన్సియేషన్ ఆఫ్ వర్డ్స్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అండ్ మనకు చదివేటప్పుడు మనం ఎప్పుడైతే అలా కొంచెం వొకాబులరీ మీద కాన్సంట్రేట్ చేసి చదువుతామో మనకి ఇంట్రెస్టింగ్‌గా కూడా అనిపిస్తుంది. సో, ఈ వర్డ్‌ని ఇలా ప్రొనౌన్స్ చేయాలా? ఈ వర్డ్‌ని ఇలా ప్రొనౌన్స్ చేయాలా? అని మనకి ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తుంది. అండ్ కాంప్రిహెన్షన్ స్ట్రగుల్, చాలామందికి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది రాదు. ఇవన్నీ మనకు మోస్ట్‌లీ ఈ వొకాబులరీ అండ్ ఇది కాంప్రిహెన్షన్ ఫార్మేషన్ ఇంగ్లీష్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఈ ఫార్మేషన్, ఈ కాంప్రిహెన్షన్ వాళ్ళకి మన ఓన్ తెలుగు లాంగ్వేజ్‌లో మనకొచ్చుంటుంది. కానీ ఇది ఇంగ్లీష్‌లో ఎలా ఫార్మ్ చేయాలి అనేది మనకు రాదు. సో, దాని మీద కూడా ఫోకస్ చేయాలి మనము. ఏముంది కాంప్రిహెన్షన్ ఫార్మ్ చేయడానికి, దీంట్లో మనకి ఎలాగో మన ఇంగ్లీష్‌లో వాస్ట్ సిలబస్ ఉంది. అండ్ ఈ కాంప్రిహెన్షన్స్‌ని పెంచడానికి ఇంగ్లీష్‌లో చాలా చాలా పారాఫ్రేజింగ్, ఇంకా ఆ పారాగ్రాఫ్‌లో ఆన్సర్స్ చూసి రాయడము, ఇంకా కొత్త మేబీ కొన్ని పారాగ్రాఫ్స్ క్రియేట్ చేయడము, ఇలాంటివన్నీ మనకు మన కరిక్యులంలో ఉన్నాయి, ఇంగ్లీష్ కరిక్యులంలో. సో, అవన్నీ మనం బాగా ఫార్మ్ చేసేసి మనం అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశామంటే మనకు అవన్నీ వెన్నతో పెట్టిన విద్యలాగా మారిపోతాయి. అంత ఈజీగా అనిపిస్తాయి. అండ్ టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. మన లైఫ్ మొత్తంలో మనం ఏ పని చేసినా టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం టైం మేనేజ్ చేసుకుండా ఒకటే పనిని ఎప్పుడు పడితే అప్పుడు స్టార్ట్ చేసేసి, ఎప్పుడు పడితే అప్పుడు ఎండ్ చేసేయడం, అలా చేసుకోకుండా పర్ఫెక్ట్‌గా టైమ్ లైన్ పెట్టుకొని అండ్ ఆ టైంలోనే మ్యాక్సిమం వర్క్ ఫినిష్ చేసుకోవడానికి ఎప్పుడైతే ట్రై చేస్తామో, మన టాస్క్స్ ఏవైతే ఉంటాయో ఆ టాస్క్స్ అనేవి మనకి ఈజీగా కంప్లీట్ అయిపోతాయి. అందుకే ఈ టైం మేనేజ్మెంట్ ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాయాలనుకోండి, మీరు ఎలా టైం మేనేజ్మెంట్ ఒక మీ బోర్డ్ ఎగ్జామ్స్‌లో మీరు టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలో నేను ఒక వీడియో చేశాను. వెళ్ళి ఆ వీడియో చూడండి. దాంట్లో నేను ఏ సెక్షన్‌కి ఎంత టైం ఇవ్వాలో అదంతా చెప్పాను. సో, అలా మనము డివైడ్ చేసుకోవాలి. ఎగ్జామ్‌లో అయినా చూడండి, ఎగ్జామ్‌లో మనము ఒక 10 డేస్ చదివామనుకోండి, ఆ 10 డేస్ చదివిందంతా మనము 3 గంటల్లో ప్రెజెంట్ చేయాలి. అంటే అదెంత పెద్ద పని గదా! చాలా డిఫికల్ట్ టాస్క్. బట్ ఇఫ్ వి ప్లాన్, మనం ప్లానింగ్‌తో టైమ్ మేనేజ్మెంట్ చేసుకొని చేస్తే థాట్ వుడ్ బి ఈజీ అని చెప్పలేను. డిఫికల్టీతోనే మనం ఆ టాస్క్‌ని పర్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో, ఆ పర్ఫెక్షన్‌తో మనము పూర్తి చేయగలము ఆ టాస్క్‌ని. డిఫికల్టీగా అయితే మనకు అనిపిస్తుంది. బట్ అక్కడ మనకు పర్ఫెక్షన్ అనేది వచ్చేస్తుంది. అలా ప్లాన్ చేసుకుంటే ఈ సెక్షన్‌కి ఒక 30 మినిట్స్ ఇవ్వాలి. ఈ సెక్షన్ 2కి ఒక 40 మినిట్స్ ఇవ్వాలి. సెక్షన్ 3కి ఒక 10 మినిట్స్ ఇవ్వాలి. సెక్షన్ 4కి దాంట్లో డిఫికల్ట్ క్వెషన్స్ వస్తాయా? సింపుల్ క్వెషన్స్ వస్తాయా? అవన్నీ చూసుకొని మనం ప్లాన్ ఎప్పుడైతే చేసుకుంటామో మనకప్పుడు అనేది ఈజీగా అనిపిస్తుంది. డిఫికల్టీ అనిపించదు మనకప్పుడు.
అలా ప్లానింగ్ చేసుకోవాలి. కాంప్రిహెన్షన్ అనేది మీరు మనము ఎప్పుడైతే ఎక్కువ రాస్తామో, ఎప్పుడైతే ఎక్కువ చదువుతామో అప్పుడు మనకు కాంప్రిహెన్షన్ ఈ ఫార్మేషన్ అండ్ వొకాబులరీ గ్యాప్ అనేది మనకు దూరం అయిపోతుంది. అండ్ ల్యాక్ ఆఫ్ ఫోకస్‌కి ఫోన్ అనేది తీసుకెళ్ళి ఎక్కడైనా పక్కన పెట్టండి. లేకపోతే ఎక్కడైతే ఫోన్స్, టీవీస్ అవన్నీ ఉంటాయో అక్కడి నుంచి మీరు దూరం వెళ్ళిపోండి. అప్పుడే మనకు ఈ ల్యాక్ ఆఫ్ ఏదైతే ఫోకస్ అనేది ఉందో అప్పుడు మన ఫోకస్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ఏంటంటే ఒక పేపర్ మీద ఒక చిన్న అంటే మరీ చిన్న కాదు, ఒక మీడియం సైజ్‌లో డాట్ పెట్టేసి ఆ పేపర్‌ని మీరు ఎక్కడైతే చదువుకుంటారో ఆ వాల్స్ దగ్గర స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకున్నాక ఆ పేపర్‌ని అలానే ఒక 1 మినిట్ వరకు ఆ పేపర్ వైపే ఆ డాట్ మీద కాన్సంట్రేట్ చేయండి. అలా చేస్తే ఏమవుతుందంటే మన ఫోకస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒకే చోట మనము ఏదైనా మన ఫోకస్‌ని పెట్టడం ప్రాక్టీస్ చేస్తే మనకది అలవాటయిపోతుంది. అదే మన స్టడీస్‌లో మనకొక్కసారి ఫోకస్ పెట్టడం స్టార్ట్ అయితే సేమ్ అక్కడ మనం ఏ టెక్నిక్ యూజ్ చేసి ఆ డాట్ మీద ఫోకస్ చేస్తున్నామో అదే మన బ్రెయిన్ ఆ పని ఇక్కడ కూడా చేస్తుంది. అలా మనం మన ఫోకస్‌ని అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఒక 30 సెకండ్స్ వరకు అలా ఆ డాట్ మీద కాన్సంట్రేట్ చేయండి. తర్వాత ఒక 1 మినిట్, తర్వాత ఒక 1.5 మినిట్, తర్వాత 2 మినిట్స్. అలా మనము ఎప్పుడైతే 5 మినిట్స్ వరకు వచ్చేస్తామో మన ఫోకస్ అనేది ఇంకా ది బెస్ట్ లాగా క్రియేట్ అయిపోతుంది. అదే మనకు ముందుకు తీసుకెళ్తుందనమాట. ఆ ఫోకస్సే మనకు ముందుకు తీసుకెళ్తుంది. అండ్ అదే మన ఫోకస్‌ని బిల్డ్ చేస్తుంది. మన ఫోకస్ లెవెల్ ఏదైతే కాన్సంట్రేషన్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని టెక్నిక్స్. ప్రివ్యూయింగ్ ద టెస్ట్ బిఫోర్ రీడింగ్ స్టార్ట్ చేసేసే ముందు ఒకసారి టెక్స్ట్‌ని ప్రివ్యూ చేసుకోవాలి. ప్రివ్యూ చేసుకుంటే మొత్తం ఫెమిలియర్ అయిపోతారు. ఇప్పుడు ఒక క్వెషన్ చదవాలనుకోండి, ఆ క్వెషన్‌ని మొత్తం ఒకసారి దాని స్ట్రక్చర్ ఎలా ఉంది, దాంట్లో అసలు ఏ కంటెంట్ ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి, అండ్ దాని టెక్స్ట్ ఫార్మాట్ ఏంటి, ఇది మొత్తం మనము ఎప్పుడైతే చూస్తామో మనకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఆ ఐడియా వచ్చేసాక మనం దాని ప్రకారం ఇప్పుడు ఆ ఫార్మాట్‌లో మనం ఎప్పుడైతే చదువుతామో ఆ ఫార్మాట్‌లోనే మనము ప్రెజెంట్ కూడా చేస్తాము. ప్రెజెంట్ అంటే ఎగ్జామ్‌లో రాస్తాము. అందుకే చదువుకునేటప్పుడు ఆ స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకు చదువుకునేటప్పుడే స్ట్రక్చర్‌ని పర్ఫెక్ట్‌గా క్వెషన్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఫస్ట్ ఏ పాయింట్ వచ్చింది, తర్వాత ఏదొచ్చింది, అలా ఇప్పుడు నార్మల్‌గా ఒక ప్రాసెస్‌లో రాస్తూ ఉన్నామనుకోండి, ఇప్పుడు మ్యాథ్స్‌లో మనము ఈ కింద స్టెప్ పైన స్టెప్ కింద రాయలేము. అండ్ అలానే బయాలజీలో, పాథాలజీలో ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనము ఇప్పుడు డైజెషన్ ఉంది. డైజెషన్‌లో ఫస్ట్ ఏం జరగాలి? సలైవా నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జాంపుల్‌కి. సో, అలా అక్కడ ఫుడ్ బ్రేక్ డౌన్ అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్ స్టమక్‌లో బ్రేక్ డౌన్ అయ్యేది రాస్తే అది జరగదు. సో, ఆ ప్రాసెస్ ఎలా ఉందో చూసుకొని దాని ప్రకారం రాయాలి మనము. దాని ప్రకారం ఒక క్వెషన్ స్ట్రక్చర్ చూసుకొని ఫాలో అయ్యి రావాలి. ఏ సబ్ హెడ్డింగ్స్ ఎక్కడున్నాయి, ఏ ప్రాసెస్ ఫస్ట్ ఉంది, ఏ స్టెప్ ఫస్ట్ ఉంది, ప్రాసెస్‌లోని ఏ స్టెప్ అనేది ఫస్ట్ ఉంది. ఆ స్టెప్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. స్టెప్ 1 రాయబోయే ముందు స్టెప్ 2 రాసేసారనుకోండి, ఫస్ట్ స్టెప్ 1 మిస్ అయిపోయారనుకోండి, అది ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ ఇంకోటి చూడండి, మీ కాంప్రిహెన్షన్ అండ్ రీకాల్‌ని ఇలా చేస్తే మీకు చాలా చాలా ఇంప్రూవ్‌మెంట్ అనేది అవుతుంది. అండ్ బ్రేకింగ్ ది ఏదైతే టెక్స్ట్ ఉందో దాన్ని స్మాలర్ పార్ట్స్‌లోకి బ్రేక్ చేయాలి. మేనేజబుల్ పార్ట్స్ అంటే మరీ పెద్ద పెద్ద పార్ట్స్‌లోకి బ్రేక్ చేసి ఏం లాభం? స్మాలర్ చంక్స్‌లోకి బ్రేక్ చేసేసుకొని అప్పుడు ఈజీగా అర్థం చేసేసుకోవచ్చు మనము. ఈజియర్ టు అండర్‌స్టాండ్ అండ్ రిటైన్ ఇన్ఫర్మేషన్. మనము గుర్తుకు తెచ్చుకోవాలన్నా, రీకాల్ చేసుకోవాలన్నా ఇలా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం ఈజీగా రీకాల్ చేసుకోవచ్చు అండ్ మనం గుర్తు తెచ్చుకోవచ్చు. వైల్ రిడ్యూసింగ్ ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్. చూడండి, ఇంకా మనం ఏంటంటే మనము మ్యాటర్ ఎంతుందో
కొంతమంది ఎలా ఉంటారు, ఎంతైతే చదువుతారో వాళ్ళకు అన్ని పాయింట్స్ గుర్తుంటాయి. కొంతమంది ఎలా ఉంటారు, ఎంతైతే మనం చదువుతామో దాంట్లో నుంచి మనకొక 80% మాత్రమే గుర్తుంటుంది. సో, ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే చూడండి, మాక్సిమం ఆఫ్ ది పీపుల్ అనేది ఇలాంటి వాళ్ళే ఉంటారు. మనం 100% చదివామనుకోండి, దాంట్లో నుంచి మనకు 80 ఆర్ 70% గుర్తుంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మనం ఈ 100% చదువుతాం గదా! ఆ! ఆ 100% చదివి కొంతమంది ఏం చేస్తారు, 100% చదివితే వాళ్ళకు 80-70 అందులో గుర్తుంటుంది. అప్పుడు మనము ఏం చేయాలి, ఒక 110% అంటే ఒక క్వెషన్ ఉందనుకోండి, ఆ క్వెషన్‌లో ఏ ఏ పాయింట్స్ ఉన్నాయో అన్ని పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకున్నామనుకోండి, అన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకున్నా మనకు 80-70% గుర్తుంటుంది కాబట్టి, మనకు ఆ 10-20% అనేది మనకు గుర్తుండదు. అయినా అక్కడికైనా మనం క్వెషన్ పర్ఫెక్ట్‌గా రాయగలం కదా! అంటే మనం కొంచెం ఎక్స్‌ట్రా నేర్చుకున్నామనుకోండి, మనం మర్చిపోయినా ఏదైతే మనం చదివామో, మనకు గుర్తుందో దాన్ని మనము పర్ఫెక్ట్‌గా రాసేసుకోవచ్చు. గెట్ ఎ విజువల్. విజువల్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు టెక్స్ట్, మనము ఏదైతే టెక్స్ట్ చూస్తామో, ఆ టెక్స్ట్ కంటే ఇమేజెస్ ఎప్పుడైతే మనం చూస్తామో, ఇప్పుడు చూడండి, మీరు ఇమేజెస్‌తో పాటు ఇప్పుడు 1+1 = 2 అని చెప్పామనుకోండి, స్టార్టింగ్‌లో చిన్న పిల్లలకి వాళ్ళకి అర్థమవుతుందా? అర్థమవ్వదు. అదే 2 యాపిల్స్ చూయించి ఈ యాపిల్. ఇప్పుడు నీ దగ్గర ఒక యాపిల్ ఉంది. అండ్ నా దగ్గర ఒక యాపిల్ ఉంది. ఈ 2 యాపిల్స్ కలిపితే 2 ఉన్నాయి కదా! అని అలా చూయించి చెప్తే, ఎప్పుడైతే విజువల్ ఎయిడ్స్‌లో వాళ్ళకి చూపిస్తామో, మనం ఎప్పుడైతే విజువల్ ఎయిడ్స్‌తో చదువుతామో, ఈ పిక్స్, ఇమేజెస్, గ్రాఫ్స్ ఇలాంటివి చూసి చదువుతామో, మనకనేది అది మన బ్రెయిన్‌లో బాగా ఉండిపోతుంది. అలా ఉండిపోతే మనకు ఈజీగా గుర్తొస్తుంది. మనము ఈజీగా మెమరైజ్ చేసుకోగలము. అందుకే గదా మనము చదివినది మనకు గుర్తుండదు. బట్ మనము మూవీ చూసిన స్టోరీ మనకు 2, 3, 4, 5 కొంతమందికైతే చాలా ఇయర్స్ వరకు ఆ మూవీ నేనలా చూసాను అనేది గుర్తుంటుంది. కానీ మనం ఒక్కోసారి మూవీ కూడా మర్చిపోతుంటాము. ఎప్పుడు లాంగ్ గ్యాప్ వచ్చినప్పుడు అలాంటి టైంలో మనం కొన్నిసార్లు మూవీ స్టోరీ గూడా మర్చిపోతాము. కానీ మాక్సిమం ఆఫ్ ది టైమ్స్ మనకు మన ఫేవరెట్ మూవీ అండ్ ఏదైతే మూవీ మనకు క్యాచీగా అనిపిస్తుందో ఆ మూవీ మనకు బాగా గుర్తుంటుంది కదా! ఎందుకలా? ఎందుకంటే అది ఫిల్మ్. ఫిల్మ్ అంటే వీడియో గదా! వీడియోలో మల్టిపుల్ పిక్చర్స్ అనేటివుంటాయి. ఎక్కువ మన వీడియోకి, ఫోటోకి డిఫరెన్స్ ఏంటంటే, ఫోటో స్టిల్ మూవ్ అవ్వదు. ఎక్కువ ఫోటోస్ కలిపితే అదే వీడియోలాగా ఫార్మ్ అవుతుంది అంతే. మనకు ఎప్పుడైతే ఈ వీడియో ఉంటుందో మూవీలోనో ఎక్కడైనా మనం వీడియోస్ చూస్తామో, అవి మన బ్రెయిన్‌లో అనేది ఉండిపోతాయి. అందుకే ఈ విజువల్ ఎయిడ్స్, డయాగ్రామ్స్, పిక్చర్స్ మనం చూడండి బయాలజీలో చదువుతాము. చదవడం కన్నా మనం డయాగ్రామ్స్ ఒక్క 2-3 మినిట్స్ చూసుకుంటాం అంతే. అయినా మనకు ఆ డయాగ్రామ్ వచ్చేస్తుంది. మనం ఎగ్జామ్‌లో ఆ డయాగ్రామ్ వేసేయగలము. అదేంటంటే మనము డయాగ్రామ్స్ అనేది ఈజీగా గ్రాస్ప్ చేసేసుకొని మన బ్రెయిన్ అనేది ఈజీగా మెమరైజ్ చేసుకోగలదు. అండ్ మనకు టెక్స్ట్ అనేది అంత ఈజీగా మెమరైజ్ ఉండదు. మనం విజువల్‌గా ఏదైతే చూస్తామో అది మనకు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. వినేదానికన్నా ఇంకా మనము అదే టెక్స్ట్ ఫామ్‌లో చదివేదానికంటే వాటన్నిటికంటే మనకు మనము ఇమేజెస్ ఫామ్‌లో చూస్తే మన బ్రెయిన్ బాగా గుర్తుపెట్టుకుంటుంది. ఆ యాక్టివ్ రీడింగ్ స్ట్రాటజీస్ ఏంటంటే, సమ్మరైజింగ్ ద టెక్స్ట్‌ని ఒక పారాఫ్రేజ్ చేయడం. అంటే వాడు టెక్స్ట్ బుక్‌లో ఒకలా ఇచ్చాడు ఆర్ మీ మెటీరియల్‌లో ఒకలా ఇచ్చాడనుకోండి, దాని ప్రకారం మనము సేమ్ అది ఎక్కడుందో అలా అచ్చు గుద్దినట్టు మక్కి రాయడం అవసరం లేదు. మనం ఏం చేయాలి, మన ఓన్ లాంగ్వేజ్‌లో మనము దాన్ని రివైజ్ చేసుకోవాలి ఫస్ట్. పారాఫ్రైజ్ చేసుకోవాలి. పారాఫ్రైజ్ అంటే ఏంటి? ఉన్నదాన్నే సేమ్ అదే మీనింగ్ అయితే అదే. కానీ కొంచెం చేంజెస్ అన్నమాట. ఫస్ట్ అది చేసుకోవాలి. మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ మెయిన్ పాయింట్స్ మొత్తాన్ని పారాఫ్రైజ్ చేసుకోవాలి. మన ఓన్ లాంగ్వేజ్‌లో అయినా చేసుకోవచ్చు. లేకపోతే మన సింపుల్ ఫార్మ్‌లో చేసేసుకోవచ్చు. మన సింపుల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ సింపుల్ లాంగ్వేజ్‌లో మనం పారాఫ్రైజ్ చేసేసుకోవచ్చు. ఇంకా
ఆ పారాఫ్రైజ్ ఎప్పుడైతే చేసేసుకుంటామో మనకు మన ఓన్ లాంగ్వేజ్లో మనం దాన్ని గుర్తుపెట్టుకుంటామో అప్పుడు దాన్ని రిమెంబర్ చేసుకోవడానికి ఎగ్జామ్లో మెమరైజ్ చేసుకోవడానికి ఈజీగా అనిపిస్తుంది. అందుకే మీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో చూడండి, కొన్ని సబ్జెక్ట్స్కి సమ్మరైజింగ్ పాసిబుల్, బట్ కొన్ని సబ్జెక్ట్స్కి సమ్మరైజింగ్ పాసిబుల్ అవ్వదు. మ్యాక్సిమం ఆఫ్ ది సబ్జెక్ట్స్కి సమ్మరైజింగ్ పాసిబులే. ఆ ప్రకారం మనం సమ్మరైజ్ చేసేసుకొని కొంచెం అలా అలా పారాఫ్రైజ్ చేసుకొని చదువుకోవచ్చు. బట్ కొన్ని సబ్జెక్ట్స్కి పారాఫ్రైజింగ్ పాసిబుల్ అవ్వదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, న్యూమోనిక్స్ అలాంటి స్ట్రాటజీస్ని తీసుకొని అలాంటి స్ట్రాటజీస్ ప్రకారం ఫాలో అవ్వడానికి ట్రై చేయాలి. ఆస్కింగ్ క్వశ్చన్స్, ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు ఆస్క్ దెమ్ సెల్స్ క్వశ్చన్స్ అడగడం అండ్ మనము ఒకరితో ఒకరు క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే మనం క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటామో, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటామో, అప్పుడు ఏమవుతుందంటే అది పదే పదే రిపీట్ అయ్యి మన బ్రెయిన్లో అనేది ఉండిపోతుంది అది. అందుకే క్వశ్చన్స్ ఆస్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మేకింగ్ కనెక్షన్స్, అదే గ్రూప్ స్టడీస్. కొంతమందికి గ్రూప్ స్టడీస్ వర్క్ అవ్వవు. మీకు గ్రూప్ స్టడీస్లో డిస్ట్రాక్షన్ డిస్ట్రాక్షనే ఎక్కువ జరుగుతుంది అని అనిపిస్తే అప్పుడు మాత్రం నో టు గ్రూప్ స్టడీస్ అని చెప్పేసి హ్యాపీగా ఏదో ఒక మూల కూర్చుండిపోయి మన బుక్స్ తీసేసుకొని చెవులన్నీ క్లోజ్ చేసేసుకొని బ్రెయిన్ బ్లాక్ చేసేసుకొని ఓన్లీ ఏదైతే చదువుతామో అది మన బ్రెయిన్లో వెళ్ళేలాగా మనం మన బ్రెయిన్ని ఆర్డర్ పెట్టాలి. మన బ్రెయిన్ మన స్లేవ్. మనం ఎలా ఆర్డర్ పెడితే మనం దాన్ని ఏం ఆర్డర్ చేస్తే అలా చేస్తుంది. కానీ ఫస్ట్ మనం కాన్ఫిడెంట్గా ఫిక్స్ అయ్యి మనం ఆర్డర్ వేయాలి కదా దానికి. ఇట్ ఎంకరేజెస్ ద స్టూడెంట్స్ టు కనెక్ట్ అండ్ రీడ్ దర్ ఓన్ ఎక్స్పీరియన్స్. మనం ఎప్పుడైతే గ్రూప్ స్టడీలో చదువుకుంటామో మనకు ఒకటి ఏంటంటే బెనిఫిట్, ఒక్కొక్కరికి ఇప్పుడు నాకు ఒక సబ్జెక్ట్ చదవడంలో డిఫికల్టీ ఉంది, కానీ అదే పక్కోడు వాడే దాంట్లో ఎక్స్పర్ట్. వాడు నాకు ఈజీగా ఈ సబ్జెక్ట్ని నేర్పించేస్తాడు. నాకు వేరే సబ్జెక్ట్, నాకు మ్యాథ్స్ ఈజీ అనుకోండి, మ్యాథ్స్ ఆర్ బయాలజీ నాకు ఈజీ అనుకోండి, నేను బయాలజీ వాడికి నేర్పిస్తాను, వాడు నాకు మ్యాథ్స్ నేర్పిస్తాడు. నాకు మ్యాథ్స్ డిఫికల్ట్, నాకు సోషల్ డిఫికల్ట్, నాకు అదేంటో అర్థం కాదు. ఆ హిస్టరీ, ఆ సివిక్స్, ఆ ఎకనామిక్స్ అవన్నీ అర్థం కావు. నా ఫ్రెండ్ పక్క అమ్మాయి తను నాకు అది నేర్పిస్తుంది. నేను తనకు ఈ లాంగ్వేజెస్లో ఏమైనా గ్రామర్ అది డిఫికల్టీగా ఉంటే అది నేను తనకు నేర్పిస్తాను. సో అలా మనము ఈ నాలెడ్జ్ అనేది ఒకరి నుంచి ఒకరి ఎప్పుడైతే ఎక్స్చేంజ్ చేసుకుంటామో అప్పుడు బోత్ పీపుల్ గెట్స్ బెనిఫిటెడ్. ఇద్దరికీ బెనిఫిట్ దొరుకుతుంది మనం ఎప్పుడైతే ఇలా చేస్తామో. సో మనం గ్రూప్ స్టడీస్లో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఈ బెనిఫిట్. మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా గ్రూప్ స్టడీస్ చేసుకోగలిగితే అది ఒక బెస్ట్ మెథడ్ చదువుకోవడానికి. అదర్ టెక్స్ట్ ఆల్సో కెన్ ఎన్హాన్స్ కనెక్షన్స్, బిల్డ్ అండర్స్టాండింగ్. ఎఫెక్టివ్ నోట్ టేకింగ్ స్కిల్స్. నోట్ టేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు క్విక్ రివిజన్కి అనేది మనం ఏదైతే నోట్స్ తీసుకుంటామో ఆ నోట్స్ అనేది మనము చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, మనము మెటీరియల్ మొత్తం చదువుతామా, ఇప్పుడు ఎగ్జామ్ ఉంది రేపు, ఆల్రెడీ ముందు ప్రిపేర్ అయిన వాళ్ళు, ఆల్రెడీ ఒకసారి అదే ఒక 2-3 టైమ్స్ చదువుకున్న వాళ్ళు అయితే ఇప్పటికిప్పుడు బుక్ తీసేసుకొని ఆ నోట్స్ ఏదైతే వాళ్ళు మేక్ చేశారో ఆ నోట్స్ని ఇలా తరోగా కాకుండా నోట్స్ అయితే తరోగా రివైజ్ చేసుకుంటే చాలు. తరోగా రివైజ్ చేసుకుంటే తెలిసిపోతుంది. అందుకే మనము నోట్ తీసుకునేటప్పుడు ఎప్పుడైతే మనం నోట్స్ మేక్ చేస్తామో అప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. కీవర్డ్ హైలైటింగ్, ఏదైతే కీవర్డ్స్ ఉంటాయో ఆ కీవర్డ్స్ని హైలైట్ చేయాలి. ఇంకా కేటగరైజింగ్ ఇన్ఫర్మేషన్ని మొత్తం కేటగిరీస్లోకి డివైడ్ చేసుకోవాలి. టెక్నాలజీ టూల్స్, చాలా యాప్స్ ఉన్నాయి మన ఛానల్లో. ఇదాంతో 8, 9, 10 ఛానల్లో నేను యాప్స్ గురించి వీడియో చేశాను. గో అండ్ వాచ్ దట్ వీడియో అండ్ మీకు చాలా యూస్ఫుల్గా అవి టూల్స్లా పనిచేస్తాయి. మీకు యూ విల్ ఫీల్ వెరీ వెరీ యూస్ఫుల్. హైలైటింగ్ ఎసెన్షియల్ కీవర్డ్స్, ఈ మార్కర్స్ ఆర్ ఏదైనా
మనకు హైలైటర్స్ ఉంటే హైలైటర్స్తో హైలైట్ చేసుకోండి. ఇంకా కొన్ని కీవర్డ్స్ ఫ్రేజెస్ ఉంటే వాటన్నిటితో హైలైట్ చేసేసుకోండి. అండ్ నోట్స్ ఫోకస్కి చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పాను కదా, మనం ఎప్పుడైతే టీచర్ చెప్పేటప్పుడు వినుకుంటూ నోట్స్ తీసుకుంటామో అండ్ మనం చదివేటప్పుడు ఎప్పుడైతే మనం చదువుకుంటూ నోట్స్ తీసుకుంటామో మన బ్రెయిన్ అనేది మల్టీ టాస్కింగ్ చేస్తుంది కాబట్టి మనకు ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది. మన బ్రెయిన్ అటు ఇటు వెళ్ళదు, మన ఫోకస్ అనేది ఒకే చోట ఉంటుంది. సో నోట్ టేకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీకాల్ కీ పాయింట్స్ రీకాల్ చేసుకోవడానికి కూడా మనకు నోట్స్లో అప్పుడు నోట్స్ తీసుకునేటప్పుడు మీరు ఒక చిన్న స్టిక్కీ పేపర్ కలర్గా చాలా కలర్స్లో దొరుకుతాయి కదా, ఆ స్టిక్కీ పేపర్ని తీసుకొని కీ పాయింట్స్ ఈ చాప్టర్లో ఏవైతే కీ పాయింట్స్ ఉన్నాయో ఆ మొత్తం కీ పాయింట్స్ని మీరు స్టార్టింగ్ ఆఫ్ ది చాప్టర్లో రాసి పెట్టుకోండి. అప్పుడు మీకు తెలిసిపోతుంది కదా, ఈ చాప్టర్లో దీస్ ఆర్ ది కీ పాయింట్స్ అండ్ దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనకు తెలిసిపోతుంది. అండ్ ఇన్ఫర్మేషన్ని కేటగిరీ వైజ్గా డివైడ్ చేయడం అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ దేనికి రిలేటెడ్ ఉందో, ఇప్పుడు చూడండి మనకు ఒక్కోసారి ఏం చేస్తాడు, చాప్టర్స్లో అక్కడక్కడ ఇస్తాడు. ఒక్కో టాపిక్ వాడు లైన్గా వచ్చినా కూడా ఒక్కో టాపిక్ అక్కడక్కడ ఇస్తాడు. సో ఆ టాపిక్స్ని మొత్తాన్ని ఒక బంచ్ లాగా చేసేసి మనము అంతా నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక దాని కింద పెట్టుకున్నాం అనుకోండి, దానికి రిలేటెడ్ ఇవన్నీ అని మనకు ఈజీగా గుర్తుండిపోతుంది. అని మనం అక్కడికక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఇన్ఫర్మేషన్ అనేది బండిల్స్ లాగా అక్కడికక్కడే మనం రాసేసి పెట్టుకున్నాం, పేరాగ్రాఫ్స్. సో మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఆర్గనైజింగ్ నోట్స్ బై థీమ్స్ ఆర్ చాప్టర్స్, లేబులింగ్ విత్ హెడ్డింగ్స్ని బాగా హైలైట్ చేసుకోవడం, హెడ్డింగ్స్ కింద అండర్లైన్ చేయడం. ఎగ్జామ్స్లో కూడా మీరు ఏదైనా కీవర్డ్స్ ఉంటే దాని కింద ఇలా కొంతమంది ఇలా చేస్తుంటారు. బట్ దీనికంటే సింపుల్గా ఇలా హైలైట్ చేయడం, స్ట్రెయిట్ లైన్తో హైలైట్ చేయడం బెస్ట్. అండ్ మనకు సెక్షన్స్ ఉంటాయి కదా, సెక్షన్స్లో పక్కన మనకు ఇంపార్టెంట్ సెక్షన్స్ అప్పుడు కూడా మనం ఎగ్జామ్స్లో కూడా మనము ఇలా హైలైట్ సెక్షన్ 1 ఉన్నప్పుడు ఆ సెక్షన్లో ఒక బాక్స్ వేసేయడము, లేకపోతే దాని కింద హైలైట్ చేయడము, దాని కింద అండర్లైన్ చేయడము అదైనా మనం చేయొచ్చు. సేమ్ నోట్స్ మేక్ చేసేటప్పుడు కూడా మనం ఈ సేమ్ మెథడ్ ఫాలో అవ్వచ్చు. హైలైట్ చేసుకోవడం అండ్ ఇలా ఫ్లోరల్ బ్లాక్, ఇలా వేవ్ బ్రాకెట్స్ వేయడం, ఆర్ స్ట్రైట్ వేవ్ లైన్స్ వేయడం, స్ట్రైట్ లైన్ వేయడం అనేది మనం చేసుకోవచ్చు. ఎందుకంటే అలా చేసుకున్నప్పుడు మనకు హైలైటెడ్గా ఉన్నప్పుడు మిక్స్ అన్ని ఫార్ములా, ఈ అన్ని చాప్టర్స్ ఇంకా అన్ని కాన్సెప్ట్స్, అన్ని టాపిక్స్ అనేవి మిక్స్ అయిపోవు ఇలా చేస్తే. అలా మిక్స్ అయిపోకుండా మనకు హైలైటెడ్గా కనిపిస్తుంది కదా. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. లేకపోతే కొన్నిసార్లు ఇలా హైలైట్ చేయకపోతే ఈ టాపిక్ ఇది అని కన్ఫ్యూజ్ అయిపోతాము. అలాగే మనం ఎగ్జామ్లో కూడా టీచర్ని, ఇన్విజిలేటర్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఉండాలంటే దేనికది సపరేట్ లిస్ట్గా ఏ సెక్షన్ కింద ఆ సెక్షన్ రాసేసి దాన్ని పర్ఫెక్ట్గా హైలైట్ చేసామనుకోండి, టీచర్ కూడా ఇన్విజిలేటర్ కూడా సేమ్ ఆ సెక్షన్కి హైలైటెడ్ ఉంది కాబట్టి తనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో తను ఈజీగా మార్క్స్ వేసేయగలదు మీకు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము ఇప్పుడు సెక్షన్ 3 క్వశ్చన్, సెక్షన్ 4 మొత్తం అయిపోయాక కింద రాశారనుకోండి, అప్పుడు మేబీ మీకు సెక్షన్ 3 8 మార్క్స్ ఉంటే సెక్షన్ 2 4 మార్క్స్ ఉంటే ఆ క్వశ్చన్స్ అంత మార్క్స్ ఇచ్చేయచ్చేమో కదా. మనం ఇక్కడైతే మనం స్కూల్లో ఉన్నప్పుడు అయితే మనం ప్రతి టీచర్ వాళ్ళు పేపర్స్ ఇస్తారు, కరెక్ట్ చేసిన పేపర్స్, దాన్ని మనం చూసుకుంటాము. బట్ మనము బోర్డ్ ఎగ్జామ్స్లో కూడా మనకు రీకరెక్షన్ అనే ఆప్షన్ ఉంది, కానీ అది కొంచెం సెకండరీ ప్రాసెస్. ఫస్ట్ టైమే మనము మిస్టేక్ చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ టైం రాసేటప్పుడే నీట్గా సెక్షన్స్ వేసేసి ఏ సెక్షన్ కింద ఆ సెక్షన్, మీకు ఫస్ట్గా మనం ఎగ్జామ్లో ఏం చేస్తాము, ఏ క్వశ్చన్స్ బాగా వస్తాయో ఆ క్వశ్చన్సే రాస్తాము, సేమ్ అదే ఫాలో అవ్వండి. బట్ ఎప్పుడైతే మీకు ఒక సెక్షన్లో ఒక క్వశ్చన్ రాలేదు అంటే ఆ క్వశ్చన్ స్పేస్ వదిలిపెట్టేయండి. స్పేస్ వదిలిపెట్టేసి వేరే సెక్షన్ కింద నుంచి స్టార్ట్ చేయండి. అలా కాకుండా పైన సెక్షన్లో 4 క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, 3 క్వశ్చన్సే మొత్తం రాసేసి తర్వాత 4th సెక్షన్లో మొత్తం క్వశ్చన్స్ రాసేసి అన్ని సెక్షన్స్ తర్వాత లాస్ట్లో ఈ 3rd సెక్షన్ క్వశ్చన్ని 4th సెక్షన్ క్వశ్చన్లో కలిపేశారనుకోండి, మీ మార్క్స్ మొత్తం గడబడైపోతుంది.
దీన్ని మీరు ప్రివెంట్ చేయాలంటే దిస్ ఈస్ ది ఓన్లీ. హైలైట్ చేయడం నీట్గా, ఏ సెక్షన్కి ఆ సెక్షన్ మెన్షన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. టెక్నాలజీ టూల్స్, దేర్ ఆర్ మెనీ యాప్స్ అండ్ వెబ్సైట్స్ దట్ స్టూడెంట్ ఆప్టిమైజ్ టేకింగ్ నోట్స్ అండ్ టేకింగ్ ప్రాసెస్, గూగుల్ షీట్, ఇవన్నీ వన్ నోట్. దీంట్లో అన్నిట్లో మనము నోట్స్ తీసుకోవచ్చు. నోట్ మనము పేపర్లో ఎలాగైతే నోట్ మేకింగ్ చేస్తామో సేమ్ అలాగే మనము టూల్స్లో కూడా, ఈ టూల్స్లో మనము నోట్ మేకింగ్ అనేది చేసుకోవచ్చు. నేను ఆ యాప్ వీడియో చేశాను, ఆ యాప్ వీడియో వెళ్ళి చూడండి. దాంట్లో మీరు నోట్ టేకింగ్ చేసుకోవడానికి కొన్ని యాప్స్ గురించి నేను దాంట్లో చెప్పాను. ఆ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. యూటిలైజింగ్ కంటెంట్ క్లూస్, వర్డ్ రూట్స్, క్రిటికల్ థింకింగ్ అండ్ ఇన్ఫరెన్షియల్ క్లూస్. ఇవేమైతే ఉన్నాయో వర్డ్ రూట్స్ అంటే కంటెంట్ క్లూస్. కంటెంట్లో ఏవైతే కొన్ని మనకు ఇస్తాడు క్లూస్ లాగా, ఆ క్లూస్ని మనం యూజ్ చేసేసుకొని ఒక కాంటెక్స్ట్, ఒక టాపిక్ మొత్తం రాసేయచ్చు. సో అలా ఎలా చెయ్యాలి అంటే బై లెర్నింగ్ కామన్ ప్రీఫిక్సెస్, సఫిక్సెస్, రూట్స్, స్టూడెంట్స్ కెన్ మోర్ ఈజీలీ అండర్స్టాండ్ మీనింగ్ ఆఫ్ అన్ఫెమిలియర్ వర్డ్స్ అండ్ ఫిగర్ అవుట్ ది వొకాబులరీ కంటెక్స్ట్. వొకాబులరీ కంటెక్స్ట్ కోసం ఫిగర్ చేసుకోవడానికి ప్రీఫిక్సెస్, సఫిక్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు ఈ వర్డ్ రూట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. క్రిటికల్ థింకింగ్లో ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు ఇంటర్ప్రిట్ మీనింగ్. నేను చెప్పాను కదా, మనము ఏదైనా ఒకటి చదివాక అది ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఒకటి చదివాక మన ఓన్ వర్డ్స్లో దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మన ఓన్ వర్డ్స్లో ఎప్పుడైతే మనం దాన్ని అండర్స్టాండ్ చేసుకొని సమ్మరైజ్ చేసేసుకుంటామో అది మన కోసం చాలా చాలా మనకు ఈజీగా అనిపిస్తుంది. మనకు అన్ఫెమిలియర్ వర్డ్స్, మీరు చదివేటప్పుడు మీకు ఏదైనా అన్ఫెమిలియర్ కొత్త వర్డ్స్ అలాంటివి కనిపిస్తే, మన దగ్గర ఇప్పుడు అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఫోన్ పక్కన పెట్టుకోకుండా చదువుకునే పిల్లలైతే దెన్ యూఆర్ గ్రేట్. మీరు ఏం చేయాలి, అప్పుడు అవన్నీ వర్డ్స్ లిస్ట్ చేసుకోండి. లిస్ట్ చేసేసుకొని ఆ లిస్ట్ తర్వాత ఎప్పుడైతే మీకు పాసిబుల్ అవుతుందో అప్పుడు ఆ లిస్ట్ని అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ లిస్ట్ని గూగుల్ చేసుకోండి. వర్డ్స్ గూగుల్ చేసుకొని అప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది కదా. అప్పుడు ఏదేదో అలాగనే మీకు ఫోన్తో డిస్ట్రాక్షన్ కూడా అయిపోకుండా ఉంటుంది, మీరు డిస్ట్రాక్ట్ కూడా అవ్వరు, ఇంకా మీకు ఈజీగా అర్థమైపోతుంది, వర్డ్స్ మీనింగ్ కూడా తెలిసిపోతుంది. ఆ పని మీరు చేయొచ్చు. సో లిస్ట్ చేసేసుకొని మీకు ఎప్పుడైతే, ఎందుకంటే చదివేటప్పుడు మనం మీనింగ్ తెలుసుకోకుండా చదివితే మీనింగ్లెస్ అది నిజంగానే. బట్టీగా ఏదో ఒకటి చదివితే అది వేస్ట్ అయిపోతుంది. మనం ఏం చేయాలి, చాలా కేర్ఫుల్గా తీసుకొని చదవాలంతా మ్యాటర్ మొత్తం. మనకు డౌట్ ఉన్న మ్యాటర్ని మనం అలా అప్పటికప్పుడు అవుతే, మీ స్కూల్లో చదివేటప్పుడు మీకు డౌట్ వస్తే అదంతా లిస్ట్, ఏవే డౌట్స్ ఉన్నాయో డౌట్స్ అన్నీ లిస్ట్ చేసేసుకొని, ఏ వర్డ్స్ మీకు డౌట్ ఉన్నాయో అవన్నీ లిస్ట్ చేసేసుకొని, మీకు డౌట్స్ ఉంటే కమెంట్ కూడా చెయ్యండి. మీరు మనం చాలామంది ఉన్నాం కదా, మనం అందరం మీకు హెల్ప్ చేస్తాము, ఇంతమంది టీచర్స్ ఉన్నాం కదా మనము. అలా ఈ క్రిటికల్ ఉన్న వర్డ్స్ని థింక్ చేసి, ఇంకా డిఫికల్టీగా ఉన్న వర్డ్స్ని లిస్ట్ చేసుకోండి. ఇన్ఫరెన్షియల్ క్లూస్ అంటే టీచింగ్ స్టూడెంట్స్ టు డ్రా ఇన్ఫరెన్సెస్, ఐడెంటిఫైయింగ్ వాట్ ఈస్ డైరెక్ట్లీ స్టేటస్ అండ్ ఇంప్లైడ్. చూడండి, కొన్ని మన టెక్స్ట్ బుక్స్లో కాంప్లెక్స్గా ఇస్తారు డెఫినేషన్స్. ఆ డెఫినేషన్సే మనం ఎప్పుడైతే గూగుల్లో సెర్చ్ చేస్తామో మనకు చాలా సింపుల్గా అనిపిస్తుంది. మీరు ఏం చేయాలి, మీకు ఏదైనా డెఫినేషన్ చాలా కష్టంగా అనిపిస్తుందంటే సింపుల్ డెఫినేషన్ అని సెర్చ్ చేసి చూడండి గూగుల్లో. మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న దానికంటే కొన్నిసార్లు ఏమవుతుంది, గూగుల్లో వచ్చే డెఫినేషన్స్ టఫ్ ఉంటాయి అండ్ మన టెక్స్ట్ బుక్లో డెఫినేషన్ ఈజీగా ఉంటాయి. కొన్నిసార్లు మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన డెఫినేషన్స్ టఫ్గా అనిపిస్తాయి అండ్ గూగుల్లో ఉన్న డెఫినేషన్స్ ఈజీగా అనిపిస్తాయి. సో మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ డెఫినేషన్తో యూ కెన్ గో. మీకు ఏది ఈజీగా, ఏది అండర్స్టాండబుల్గా అనిపిస్తుందో ఆ డెఫినేషన్తో యూ కెన్ కంటిన్యూ. అలా చేయండి. స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్.
స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ అంటే మనము స్లోగా చదివితే మనకు ఎంత టైం అయినా సరిపోదు కదా. మనం ఏం చేయాలి, మన రీడింగ్ టెక్నిక్స్ని, మన రీడింగ్ టైంని స్పీడప్ చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఈ టెక్నిక్స్లో రీడింగ్ అంటే కన్సిస్టెంట్ పేస్, సెకండ్ ట్రైన్ యువర్ ఐస్, థర్డ్ రిలాక్స్ అండ్ ప్రాక్టీస్. చూడండి, రీడింగ్ అంటే కాన్సిస్టెంట్ పేస్, ఒక పేస్ అంటే స్పీడ్ని మెయింటైన్ చేసుకుంటూ చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రైన్ ఐస్, మనం చదివేది కళ్ళతోనే కాబట్టి మన కళ్ళ హెల్త్ని చూసుకోవడం కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి చేస్తూ ఉండాలి. అండ్ మన బ్రెయిన్ రిలాక్సేషన్, కళ్ళు చూసి చదువుతాయి, కానీ అబ్జర్వ్ చేసుకోవాల్సింది మన బ్రెయినే కదా. ఆ బ్రెయిన్ని హెల్తీగా ఉంచడానికే ఈ రిలాక్స్ అండ్ ప్రాక్టీస్ స్టడీ. రిలాక్స్ చేయాలి అండ్ స్ట్రెస్ ఏవైతే రిలీజ్ చేసేస్తాయో అవన్నీ టెక్నిక్స్ ఫాలో చేయాలి. లైక్ మెడిటేషన్ చేస్తూ ఉండాలి, అలా చేయాలి. రీడింగ్ అంటే కన్సిస్టెంట్ పేస్, ఒక కన్సిస్టెంట్ పేస్ ఏంటంటే ఇంత స్పీడ్ కొన్ని టాపిక్స్, ఇప్పుడు చూడండి, కొన్ని టాపిక్స్ మనకి ఈజీగా అర్థమైపోతాయి. ఆ టాపిక్స్ని మనం ఫాస్ట్గా ఫినిష్ చేసేసి ఈ టైం ఎక్కడైతే మిగులుతుందో ఆ టైంని మనకు ఏదైతే డిఫికల్ట్ టాపిక్స్ అనిపిస్తాయో ఈ టైంని మనము అక్కడ పెట్టేసి ఆ డిఫికల్ట్ టాపిక్స్ని ఎక్కువ టైం తీసుకొని చదువుకోవచ్చు. అలా చేయొచ్చు కదా మనము. సో ఒక స్టడీ పేస్ అయితే మీరు స్టడీ పేస్తో చదవండి, లేకపోతే ఇలా డిఫికల్ట్ టాపిక్స్ని అండ్ ఈజీ టాపిక్స్ దగ్గర మిగిలే టైంని తీసుకెళ్ళి డిఫికల్ట్ టాపిక్స్ దగ్గర యాడ్ చేసేసి ఆ టైంని ఎలాంగేట్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. ఇలా చేస్తే మనము రీడ్ మోర్ మెటీరియల్ ఇన్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ టైం. చూడండి, స్టడీగా చదివితే మనము రీడ్ మోర్గా చేయగలము, బట్ సేమ్ అదే అవుతుంది మనం ఎప్పుడైతే ఈజీ డిఫికల్ట్ లెవెల్స్ దగ్గర మన టైం సేవ్ చేసుకొని యూజ్ చేసుకుంటామో అప్పుడు కూడా మనం అలా చేయొచ్చు. ట్రిక్కింగ్ ది మైండ్ని మనము ట్రిక్ చేయొచ్చు. ఎలా? ఐస్ని ట్రైన్ చేసి టు రీడ్ ఫాస్టర్ బై స్వీపింగ్ డౌన్ ది పేజ్ ఆర్ యూజింగ్ అ రూలర్, కార్డ్ ఆర్ ఫింగర్ టు గైడ్ ది ఐస్ ఫాస్టర్ డౌన్ ది పేజ్. ఇలా చేసి మనము చూడండి, రూలర్ దగ్గర చూస్తే మనకు అర్థమైపోతుంది కదా, ఇంకా ఇంత పేజ్ ఉంది, ఈ పేజ్ని మనం ఫాస్ట్గా చదవాలి. ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అయింది, పైన రూలర్ని చూసినప్పుడు మనకి ఏం తెలుస్తుంది, పేజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా కింద బార్డర్ ఏదైతే ఉంటుందో ఇంకా అక్కడి వరకు చదవాలి మనము అని మనకు అనిపిస్తుంది. అండ్ అలా అనిపించినప్పుడే మనము ఫాస్ట్గా మన బ్రెయిన్ అనేది ఆ ఇన్ఫర్మేషన్ని పట్టుకుంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని తనలో పెట్టేసుకొని చదవడానికి ఏదైతే ఉంటుందో మనకు ఒక్కొక్కటి దాని తర్వాత అలా మనకు ప్రాక్టీస్ అవుతుంది చదవడం. అలా మనం బ్రెయిన్ని ట్రిక్ చేసేసి మన ఐస్ని ట్రైన్ చేసుకోవచ్చు. స్ట్రెస్ ఫ్రీ రీడింగ్ వితౌట్ డిస్ట్రాక్షన్స్ అండ్ ప్రాక్టీస్ హెల్ప్ స్టూడెంట్స్ టు లెర్న్ ఫాస్టర్ అండ్ మోర్ ఎఫిషియెంట్లీ. రిలాక్స్గా మనం ఎప్పుడు ఉంటామో మన స్ట్రెస్ అనేది ఫ్రీ అయిపోతుంది. చెప్తున్నాను కదా, స్ట్రెస్ఫుల్గా చదివితే మీ బ్రెయిన్లో ఏమీ ఎక్కదు. మీరు రిలాక్స్డ్గా చిల్గా ఎప్పుడైతే చదువుతారో, నేను చదువుకోవాలి అని మీరు ఎప్పుడైతే చదువుతారో అప్పుడే మీ బ్రెయిన్లో ఉంటుంది, అరే ఎగ్జామ్ వచ్చేస్తుంది, చదవాలి అని మీరు మిమ్మల్ని త్వరగా పెట్టేసుకొని మీ బ్రెయిన్ని కన్ఫ్యూజ్ చేసేసుకున్నారనుకో, అప్పుడు చదివేదంతా గంగలో కలిసిపోతుంది. ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ ఫర్ రీడింగ్. మనము ప్రాక్టీస్ చేశాక ఈ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో అవి రీడింగ్ కోసం మనం ట్రై చేయాలి. స్పీడ్గా చదవడానికి ట్రై చేస్తే ఆన్లైన్ క్విజెస్, ఆన్లైన్లో చాలా క్విజెస్ ఉన్నాయి. ఆ క్విజెస్ని మనం తీసేసుకోవచ్చు. ఆ క్విజెస్లో మనం పార్టిసిపేట్ చేసామనుకోండి, ఆ స్పీడ్ రీడింగ్ అవి మనము ఎంత స్పీడ్లో ఎన్ని వర్డ్స్ రీడ్ చేస్తున్నారు, ఎంత వర్డ్స్ రీడ్ చేస్తున్నామో అండ్ ఎంత స్పీడ్లో రీడ్ చేస్తున్నామో అనేవి క్యాల్కులేట్ చేస్తాయి. అలా క్యాల్కులేట్ చేస్తే మనకు తెలిసిపోతుంది కదా మన స్పీడ్ ఎంత ఉందో. మనం ఒక్క 1 మినిట్కి ఎన్ని వర్డ్స్ అనేవి స్పీడ్గా ఉందో, లేకపోతే మన పేస్ అనేది ఫాస్ట్గా ఉందో మనకు తెలిసిపోతుంది కదా. స్పీడర్, ఈ రీడింగ్ ప్రో టు షార్పెన్, ఈ వెబ్సైట్స్ నుంచి ఈ స్పీడర్ అండ్ ఈ రీడింగ్ ప్రో, ఈ వెబ్సైట్స్లో మనకు చాలా క్విజెస్ ఉన్నాయంట. స్పీడ్ రీడ్ చేయడానికి మనకు మన టైంని క్యాల్కులేట్ చేసేసి, చెప్పాను కదా, మన టైంని క్యాల్కులేట్ చేసేసి కొన్ని వెబ్సైట్స్ చెప్తాయి మీరు ఈ టైంలో ఇంతసేపు చదువుతున్నారు అని. ఇంకోటి కాంప్రహెన్షన్,
యాక్సెస్ ఆన్లైన్ టైమ్డ్ కాంప్రహెన్షన్, ఆన్లైన్లో ఈ కాంప్రహెన్షన్ క్విజెస్ కూడా ఉన్నాయంట మన ఎక్సర్సైజ్ చేసుకోవడానికి. అండర్స్టాండ్ అండ్ రిటెన్షన్ ఆఫ్ ది టెక్స్ట్, మన మన ఏ వర్డ్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాము అనేది మనము చెప్పామనుకోండి. ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ ఇస్తాడండి మీకు ఆ యాప్లో ఆర్ ఏదైనా వెబ్సైట్లో ఇచ్చి మిమ్మల్ని చదవమంటాడు. సో అక్కడ మీ అక్యూరసీ అనేది పర్సంటేజ్ ఫామ్లో వస్తుంది. మీరు ఈ మీ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, మీ వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, అండ్ మీరు ఎంత ఫాస్ట్గా చదువుతున్నారు, కాంప్రహెన్షన్ అండ్ అండర్స్టాండింగ్గా చదువుతున్నారా, ఇదంతా అక్కడ మీకు ఒక టేబుల్ ఫార్మాట్లో మీకు ఒక రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఎంత పర్సెంట్లో మీ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది అదంతా. అండ్ ఎంగేజ్మెంట్, ట్రై టు డూ మైండ్ మ్యాప్స్ అండ్ సమ్మరైజ్ ఫర్ బెటర్ ఎంగేజ్మెంట్. సమ్మరైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం మైండ్ మ్యాప్స్ అనేవి వేసుకుంటామో, మనమే మైండ్ మ్యాప్స్ క్రియేట్ చేసుకుంటామో, అప్పుడు మనకు ఈజీగా గుర్తుంటుంది. ఆ బాక్స్ మొత్తం మైండ్ మ్యాపింగ్లో మనము మైండ్ మ్యాప్ చేసుకున్నాక ఆ మ్యాప్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు కదా. ఇంకా మనకు ఆ మ్యాప్లో కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ని చూడగానే మనం మ్యాటర్ కంటెంట్ మొత్తం రాసేయగలం ఈజీగా. అలా చేసేయచ్చు కదా మనము. సో అలా చేయడము, మైండ్ మ్యాప్స్ వేసేసుకోవడము. ఇప్పుడు చూడండి, ఇది ఒక చిన్న మైండ్ మ్యాప్. దీంట్లో 1 2 3 కేవలం ఇంతే ఉన్నాయి. మళ్ళీ స్పీడ్ రీడింగ్లో టెక్నిక్స్, మళ్ళీ కాంప్రహెన్షన్లో 2 టెక్నిక్స్ ఉన్నాయి, మళ్ళీ ఎంగేజ్మెంట్లో 2 టెక్నిక్స్ ఉన్నాయి అని అలా ఎప్పుడైతే మనము ఫ్లో చార్ట్ లాగా ఒక మైండ్ మ్యాపింగ్ చేసుకొని క్రియేట్ చేసుకుంటామో, మనకు మెమొరైజ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా డీపర్ అండర్స్టాండింగ్ అండ్ రిటెన్షన్, మన ఫోకస్ అనేది అక్కడే రిటెంటెంట్గా ఉంటుంది. అండర్స్టాండింగ్ కూడా మనకు డెప్త్లో అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ ఒక ఫైలాలో ఇంకా లోపల వెళ్తే ఈ స్పీషీస్ ఉన్నాయి, ఈ స్పీషీస్లో ఈ యానిమల్స్ ఉన్నాయి అంటే అప్పుడు ఒక టాపిక్ గురించి మనం ఇంకా డెప్త్లో వెళ్తున్నట్టే కదా. ఎప్పుడైతే మనం ఫ్లో చార్ట్స్, మైండ్ మ్యాప్స్ క్రియేట్ చేసుకుంటామో మన నాలెడ్జ్ డెప్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ఫ్లో చార్ట్ మైండ్ మ్యాప్స్ వల్ల, ఫ్లో చార్ట్స్ అండ్ మైండ్ మ్యాప్స్ వల్ల మనకు ఏమవుతుంది, డెప్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మన కంటెంట్ డెప్త్. ఈ డెప్త్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఫ్లో చార్ట్స్ అండ్ మైండ్ మ్యాప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. ఒకసారి అన్నీ రివైజ్ చేసేసుకుందామా. స్టార్టింగ్ నుంచి ఏమేమి చూసామో. ల్యాక్ ఆఫ్ ఫోకస్కి మనం ఏం చేస్తాము, ఫోన్ పక్కన పెట్టేయడం, టీవీ ఏ రూమ్లో ఉందో ఆ రూమ్లో ఉండకుండా పక్క రూమ్లోకి వచ్చేసి ఒక చిన్న కార్నర్ చూసుకొని ఆ కార్నర్లో ప్రశాంతంగా కూర్చొని చదివేసుకోవడం. ఒకాబులరీ గ్యాప్ కోసం కొన్ని ఒకాబులరీ రీడింగ్ టెక్నిక్స్ బయటికి చదవడం, అలాంటి టెక్నిక్స్ యూస్ చేయడం. ఇంకా కాంప్రహెన్షన్ స్ట్రగుల్కి పారాఫ్రేజింగ్ చేయడం, కాంప్రహెన్షన్ ఫామ్ చేయడం, అలాంటివన్నీ చేయడం. టైం మేనేజ్మెంట్కి ఒక పర్ఫెక్ట్ స్లాట్స్ క్రియేట్ చేసేసుకొని ఆ స్లాట్స్లోనే చదవాలి అనే ఏదైతే ఉంటామో అక్కడ ఆ బాక్స్ లోపలే ఉండి ఇంత టైంలోనే చదవాలి, ఇంతే చదవాలి, ఈ టార్గెట్ పూర్తి చేయాలి అనే టార్గెట్స్ పెట్టుకొని టైం మేనేజ్మెంట్ ద్వారా చదవడం చేయాలి. ఇంకా మనము ఈ టైం వేస్ట్ అనేది చేసుకోవద్దండి. మధ్యలో చదివేటప్పుడు మన బ్రెయిన్ చదివేటప్పుడు ఏదో ఒక ఊరి పేరు వచ్చింది అనుకోండి, ఆ ఊరి దగ్గరికి వెళ్ళిపోతుంది మన బ్రెయిన్ అంతా. మన రిలేటివ్స్ ఉన్నారు ఆ ఊళ్ళో, ఇంకా ఎవరు ఉన్నారు, నేను మొన్న అక్కడికి వెళ్ళాను, అక్కడ ఆ ఫుడ్ ఫేమస్, ఈ ఫుడ్ ఫేమస్. అలా మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే, మన బ్రెయిన్ చాలా ట్రిక్కీ. మనం ఒకదాన్ని గురించి ఆలోచిస్తే మన బ్రెయిన్ దాన్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోతుంది. మన బాడీ మాత్రం బుక్ దగ్గర, కానీ మన బ్రెయిన్ మాత్రం ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటుంది జాలీగా. సో దాన్ని ఫస్ట్ అది మన టైంని మొత్తం వేస్ట్ చేసేది అది కూడా ఒకటి. ఏంటి, మన బ్రెయిన్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోవడం. ఆ బ్రెయిన్ ఎక్కడికెక్కడికో వెళ్ళకుండా అది ఎక్కడికైనా వెళ్ళిపోయినా మళ్ళీ దాన్ని లాక్కొచ్చి మనం ఏం పని చేస్తున్నామో ఆ పని దగ్గర పెట్టాలి. ప్రివ్యూయింగ్ ద టెక్స్ట్, బ్రేక్ ఇట్ డౌన్, గెట్ అ విజువల్. ఇవన్నీ అదే టెక్స్ట్ని ప్రివ్యూ చేసుకోవడం, మొత్తం ఆ స్ట్రక్చర్, ఐడియాస్, టెక్స్ట్ ఏముందో, దాంట్లో కంటెంట్ ఏముందో ఆ కంటెంట్ని మొత్తం చూసుకోవడం. ఇంకా టెక్స్ట్ని బ్రేక్ డౌన్ చేసుకోవడం, స్మాల్ పార్ట్స్లో బ్రేక్ డౌన్ చేసేసుకోవడం. ఒక విజువల్ ఎయిడ్స్, ఇమేజెస్ అది మొత్తం క్రియేట్ చేసేసుకోవడం.
అలా క్రియేట్ చేసేసుకొని మనకు ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎడ్యుకేషన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, మన వేదాంతు కూడా డౌన్లోడ్ చేసుకోండి మీరందరూ. మన వేదాంతు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా మీరు డైరెక్ట్గా మన వేదాంతులో డౌట్ ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మీరు డైరెక్ట్గా డౌట్స్ అడిగేస్తే మీ డౌట్ అక్కడికక్కడే సాల్వ్ అయిపోతుంది. మేనేజబుల్ పార్ట్స్లో రిడ్యూస్ చేసుకోవడం, ఆ విజువల్ ఎయిడ్స్, పిక్చర్స్, గ్రాఫ్స్, మనము గ్రాఫ్స్, పై చార్ట్స్, ఇవన్నీ ఏవి ఉంటాయో దీంట్లో మనం చూసినా కూడా మనకు ఈజీగా గుర్తుండిపోతుంది. చూడండి, పిక్చర్స్తో మనకు ఎక్కువ మెమొరైజ్ చేసుకోవచ్చు మనము. అండ్ బార్ డయాగ్రామ్స్, గ్రాఫ్స్, పై చార్ట్స్, పై చార్ట్స్తో కూడా మనం చాలా బాగా మెమొరైజ్ చేసుకోవచ్చు. ఫ్లో చార్ట్స్, వీటన్నిటితో మనము ఫ్లో చార్ట్స్, మైండ్ మ్యాప్స్, వీటన్నిటితో మనము ఈజీగా చేసుకోవచ్చు కదా, గుర్తొచ్చేసుకోవచ్చు కదా. సెకండ్ది టెక్స్ట్ని సమ్మరైజ్ చేయడం, ఇంకా పారాఫ్రేజింగ్, అదే మన ఓన్ వర్డ్స్లో. వీటన్నిటిని మన ఓన్ వర్డ్స్లో రాసుకోవడం, క్వశ్చన్స్ ఆస్క్ చేయడం, మన ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం, గ్రూప్ స్టడీస్ చేయడం, గ్రూప్ స్టడీస్ అప్పుడు క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నీ డిస్కస్ చేసుకోవడం, ఇవన్నీ మనం చేస్తాము. ఇంకా అదే మనం గ్రూప్ స్టడీస్లో డిస్కస్ చేసేసుకున్నప్పుడు మనకు బాండ్ కూడా, మన మధ్య బాండ్ ఏదైతే ఉంటుందో మన మధ్య, మన ఫ్రెండ్స్ మధ్య, ఆ బాండ్ కూడా స్ట్రెంగ్తెన్ అవుతుంది కదా. ఎందుకంటే మనం ఎవరైతే మనకు క్లోజ్గా ఉంటారో ఇప్పుడు మనకు వాళ్ళతోనే ఎక్కువ మనం డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మనం క్లోజ్గా లేని ఫ్రెండ్కి వస్తుందంటే కూడా మనం ఇంకా నేర్చుకోవాలనుకుంటే వీ కెన్ గెట్ క్లోజ్ అండ్ వీ కెన్ డిస్కస్ అబౌట్ దట్ కదా. అలాగా మన మధ్య బాండింగ్ కూడా బాగా ఫ్రెండ్స్ మధ్య, స్టూడెంట్స్ మధ్య, క్లాస్ మొత్తం మధ్య బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఒకరికి రానిది ఒకరు నేర్పించుకోవడానికి ఈ బాండింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. ఈ కీవర్డ్ హైలైట్స్, ఎసెన్షియల్ కీవర్డ్స్ చేయడం, కేటగరైజింగ్ ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ టూల్స్ని యూజ్ చేసేసుకోవడం, ఇంకా కంటెక్ట్ యూటిలైజేషన్లో వర్డ్ రూట్స్ అలాంటివి యూజ్ చేయడం, క్రిటికల్ థింకింగ్తో మనం ఏదైతే మనకు డౌట్స్ ఉన్నాయో అవన్నీ అయితే వేదాంతు యాప్లో మీకు డౌట్స్ అన్నీ అడగండి. లేకపోతే మీకు డౌట్స్ అడిగితే త్వరగా మీకు రెస్పాన్స్ వచ్చేస్తుంది వేదాంతు యాప్లో. ఇదే కాక మీకు ఏదైనా మీనింగ్ తెలుసుకోవాలన్నా దట్ యూ కెన్ గూగుల్ ఇట్. అండ్ ఇంకా కొన్ని యాప్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ యాప్స్ యూ కెన్ ఫాలో. అండ్ ఇన్ఫరెన్షియల్ క్లూజ్ అండ్ కన్సిస్టెంట్గా ఒక కన్సిస్టెంట్ పేస్. చూడండి, కొన్ని రోజులు ఏం చేస్తా కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, 1 వీక్ ప్లాన్ క్రియేట్ చేసేసుకొని ఫస్ట్ 2 డేస్ చాలా శ్రద్ధగా చదువుతారు. ఇంకా 3rd డే అప్పుడు ఆ శ్రద్ధ అనేది హాఫ్ రిడ్యూస్ అయిపోతుంది. 4th డే అనేది ఆ శ్రద్ధ ఇంకా సగం రిడ్యూస్ అయిపోతుంది. 5th డే మొత్తానికి కొంచెం చదువుతారు. 6th డే చదవడమే మానేస్తారు. 7th డే దాని గురించే మర్చిపోతారు. అసలు ఈరోజు ఈ టైంకి నేను చదివే పని ఒకటి పెట్టుకున్నాను, ఆ పని నేను కంప్లీట్ చెయ్యాలి అనే దాని గురించే మర్చిపోతారు. అలా కాకుండా కన్సిస్టెంట్ పేస్ మెయింటైన్ చేసుకుంటూ, ఇంకా కన్సిస్టెన్సీ టైమర్ మెయింటైన్ చేసుకుంటూ చేయండి. సో స్పీడ్ రీడ్ చేయడం, కాంప్రహెన్షన్, అన్నీ ఏదైతే కాంప్రహెన్షన్గా ఉందో వాటిన్నిటిని కాంప్రహెన్స్ చేసేయడం, అవన్నీ చేసేస్తే మీకు ఏదైతే ఉందో మీ సబ్జెక్ట్స్లో, మీరు ఏ సబ్జెక్ట్స్లో అయితే కొంచెం లోగా మీకు అనిపిస్తుందో, ఇంకా మీకు మ్యాథ్స్, కెమిస్ట్రీ అలాంటి దాంట్లో అయితే మీరు ఫార్ములాస్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యాథ్స్, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్. దాని మీద చాలా ఫోకస్ చేయండి. అండ్ బయాలజీలో డయాగ్రామ్స్ మీద ఫోకస్ చేయండి. సోషల్ స్టడీస్లో కొన్ని టేబుల్స్ ఉంటాయి, టైమ్ లైన్స్, చార్ట్స్, వాటి మీద ఫోకస్ చేయండి. చార్ట్స్ వాటన్నిటి మీద సోషల్ స్టడీస్లో ఫోకస్ చేయండి. లాంగ్వేజెస్లో గ్రామర్ మీద ఫోకస్ చేయండి. ఇలా మీరు ఒక్కో సబ్జెక్ట్లో ఒక్కోటి ఇంపార్టెంట్ ఉంటుంది, దాన్ని పట్టుకున్నారనుకోండి
మీరు ఏమీ లోగా ఫీల్ అయ్యే అవసరం ఉండదు. అండ్ యూ కెన్ ఫినిష్. మీరు ఎక్కడైతే ఏ పాయింట్లో అయితే ఏ ఏరియాలో అయితే వీక్గా ఉన్నారో అక్కడ మీరు స్ట్రాంగ్ అయిపోవచ్చు. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ మీకు ఇంకా ఏ ఏ టాపిక్స్ మీద వీడియో కావాలో మీరు చెప్తే యువర్ మాస్టర్ టీచర్ సుమ్యా మ్యామ్ ఈజ్ హియర్ టు సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. So stay tuned, and this is your master teacher Sumya Sheikh signing off. Bye bye.